3,22,359 కోట్లతో ఏపీలో ఈరోజు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇటు మేనిఫెస్టోలో కావచ్చు, అటు సూపర్ 6 కావచ్చు, అభివృద్ధి ధ్యేయంగా కొన్ని హామీలను ఇచ్చిన నేపథ్యంలో ఆ హామీలన్నీ అమలయ్యే విధంగా ఈ బడ్జెట్ ఉంది అని చెప్పి అంటున్నారు. ఇక సర్వత్రా కూడా ఈ బడ్జెట్పై ప్రశంసలు దక్కుతున్నాయి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆర్థికంగా రాష్ట్రం ఎంత అధోగతి పాలైందో మనందరికీ తెలిసిందే. సో అవన్నీ అధిగమిస్తూ కూడా చంద్రబాబు గారు 3 లక్షల కోట్లతో తొలిసారి బడ్జెట్ను ఇంత పెద్ద మొత్తంలో ప్రవేశపెట్టింది ఇప్పుడే అని చెప్తున్నారు. ఇక దీనిపై వైసీపీ ఏమో కొన్ని ప్రచారాలు అయితే చేస్తోంది. ఇచ్చిన హామీలలో కోత పెడుతూ ఈసారి బడ్జెట్ ఉండింది, ఇటు నిరుద్యోగులకు అలాగే ఇటు మహిళలకు కూడా అన్యాయం జరిగింది, రైతులకు కూడా అని చెప్తూ ఉన్నారు. మరి వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారాల్లో నిజమెంత? మరి ఇంత పెద్ద మొత్తంలో బడ్జెట్ను ప్రవేశపెట్టిన నేపథ్యంలో అసలు మరి ఆర్థికంగా కుంగిపోయినటువంటి రాష్ట్రాన్ని ఎలా ఇంత పెద్ద మొత్తంలో బడ్జెట్ను చంద్రబాబు గారు ప్రవేశపెట్టగలిగారు? ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ రోజు చర్చిద్దాం. మనతో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు. నమస్కారం సార్. నమస్కారం మేడం. మధు గారు, అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ఈసారి బడ్జెట్ను ప్రవేశపెట్టాం. ముఖ్యంగా ఇటు రైతులకు కావచ్చు, ఇరిగేషన్ రంగానికి కూడా అధిక ప్రాధాన్యత అయితే కూటమి ప్రభుత్వం ఇచ్చినట్టే కనిపిస్తోంది. ముఖ్యంగా చంద్రబాబు గారు ఈరోజు అంటే ఆర్థిక సంక్షోభంలో ఉన్నా కూడా మంచి బడ్జెట్ ఇచ్చామని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా దీంట్లో ఈ తల్లికి వందనంకి అలాగే అన్నదాత సుఖీభావకి నిధులు తక్కువ బడ్జెట్లో నిధులు తక్కువ కేటాయించారు. దీనివల్ల లబ్ధిదారులు సంఖ్య తగ్గిపోయే అవకాశం ఉంది అని చెప్పి వైసీపీ ప్రచారం చేస్తుంది. దట్టు ఈ బడ్జెట్లో నిరుద్యోగులకు కానీ అలాగే 18 నుంచి 50 సంవత్సరాలు ఉన్న మహిళలకు నెలకిస్తామన్న 15,000 కానీ, ఉచిత బస్సు కానీ ఆ ఊసే ఎత్తలేదు, నిరుద్యోగులకు పూర్తిగా అన్యాయం జరిగింది ఈ బడ్జెట్లో అని చెప్పి వైసీపీ ప్రచారం చేస్తుంది. సో బడ్జెట్ పైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడున్న ఇది వచ్చి సంక్షేమాన్ని, డెవలప్మెంట్, దట్ మీన్స్ ఇస్ అభివృద్ధి రెండు ఈక్వల్గా తీసుకుపోతున్నారు. మాలాంటి వాళ్ళం ఏంటంటే సంక్షేమం ఇప్పుడు సంక్షోభానికి దారితీస్తుందని చెప్తాం. తప్పనిపరి పరిస్థితుల్లో ఈ రోజుల్లో ప్రజల్ని మంచో చెడో రాజకీయ పార్టీలు అలవాటు చేసినాయి. వాళ్ళు ఇచ్చారు కాబట్టి మేము కూడా ఇవ్వాలా, బాధాతర్పత్త హృదయంతో ఇస్తున్నారు. అప్పులు చేసైనా పప్పుకూడు పెడతారు ప్రజలకి, అప్పులు చేసి పప్పుకూడు పెడతారు అన్నట్టు అంటాను నేను. ఇవాళ పింఛన్ ఉంది. గతంలో 200 నుంచి 2,000 చేసినటువంటి మహానుభావుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు. ఇప్పుడు 2,000 నుంచి 4,000 చేసిన వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు. అది చరిత్ర. అదే మన ఎన్టీఆర్ పింఛన్ భరోసా 27,518 కోట్లు ప్రకటించడం జరిగింది. గతంలో లేని ఒక పథకం ఉంది, ఆదరణ. చంద్రబాబు నాయుడు కళల పథకం ఇది, ఆదరణ. ఈ ఆదరణ పథకానికి ఒక 1000 కోట్లు కేటాయించాడు. దాన్ని కూడా మనం బ్రహ్మాండంగా ఆ పథకంలో కూడా మంచిగానే ఇచ్చారు 1000 కోట్లు ఆదరణ అంటే. తర్వాత మన బడి, దీనికి సంబంధించిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకానికి సంబంధించిన కానీ రెసిడెంట్ స్కూల్ ఫీ పవర్ ఆఫ్ 2 స్కూల్ అనేది 3,486 కోట్ల రూపాయలు దానికి పెట్టారు. ఓకే. ఇక్కడ మనకి గతంలో అమ్మ ఒడి అనేది వైసీపీ స్కీము. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం తల్లికి వందనం, అప్పుడు ఒక్కరికి ఇప్పుడు అందరికీ. కాబట్టి ఈ బడ్జెట్లో 9,407 కోట్లు కేటాయించాడు. అంటే అప్పట్లో ఒక్కరికి, ఇప్పుడు ఎంత అందరికీ అనే కాన్సెప్ట్ మీద 9,407 కోట్ల రూపాయలు కేటాయించి రేపు మే నెలలో స్కూల్ దిగిపోయేలోపు ఇస్తామని చెప్పారు. దాంట్లో కళ్ళల్లో నిప్పులు పోసుకున్నది వైసీపీ బ్యాచ్. వాళ్ళు 6,300 కోట్లు ఇస్తే ఇప్పుడు 9,407 కోట్లు పెట్టాడు. అంటే 3,000 కోట్ల పైన పెరిగింది. కాబట్టి అమ్మఒడి పథకం కూడా పట్టాలెక్కాలకే కళ్ళల్లో నీళ్ళు పోసుకున్నారు. అది వల్ల ఇది. తర్వాత దీపం, వాళ్ళ ఇంట్లో దీపం ఆర్పేసుకున్నారు. చంద్రబాబు నాయుడు ఏమో అన్ని ఇంట్లో దీపాలు వెలిగిస్తున్నారు. వాళ్ళ ఇంటి పెద్దని ఆర్పేసి దీపం వెలిగించారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఆంధ్రాలలో దీపం వెలిగిస్తుండు. అంటే 3 సిలిండర్ గ్యాస్ ఉచిత పథకం పెట్టి ఇది కూడా 2,601 కోట్ల రూపాయలు కేటాయించారు. ఓకే, ఐమ్ రైట్. నెక్స్ట్ తర్వాత బాల సంజీవిని అంటే చిన్నపిల్లలకి, అంగన్వాడీ పిల్లలకి బాలామృతం అనే పథకం ఉంటుంది. అది దానికి ఏంటంటే 1,163 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అంటే పౌష్టికాహారం చిన్నపిల్లలకి, అంటే అంగన్వాడీ బళ్ళు ఆయాల దగ్గర ఉండే పిల్లలకి కేటాయించారు. అదేవిధంగా స్పెషల్ అసిస్టెన్స్ ఉంటుంది, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఎవరికి, ఫిషర్మెన్, తర్వాత బార్బర్ అంటే మంగళ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళకి ఏంటంటే ఒక భరోసా, మత్స్యకార భరోసా అని
అని అంటారు కదా, నాయీ బ్రాహ్మణులకు సంబంధించి అది ఒక 450 కోట్లు పెట్టడం జరిగింది. దాన్ని ఆయన మత్స్యకార భరోసా అనేవాడు అప్పట్లో గతంలో. కానీ అప్పట్లో 10,000 ఇస్తే బాబు గారు 20,000 అన్నాడు. ఎత్తిపోతల పథకం కింద వైసీపీ ప్లాన్ ఎత్తిపోయింది. తర్వాత చూస్తే ఇక్కడ ప్రీ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ బీసీ ఎస్సీ ఎస్టీలు గతంలో లేదు ఈ పథకం, ఎత్తేసిండు ఎత్తిపోతల పథకం కింద. ఇది పీజీ చదువుకునే పిల్లలు స్కాలర్షిప్లు ఇచ్చేవాడు కాదు జలగన్న. కాబట్టి ఆ జలగన్న ఏంటంటే ఈ ప్రీ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ బీసీ ఎస్సీ ఎస్టీకి పోస్ట్ మెట్రిక్ అనమాట, దీంట్లో 3,377 కోట్లు కేటాయించడం జరిగింది. అందువల్ల దేనికి ఇది కూడా మంచిది, బీసీ ఎస్సీ ఎస్టీలకు వచ్చింది. స్వచ్ఛ భారత్ కింద 820 కోట్లు, అంటే ఆల్ మున్సిపాలిటీల్లోకి సంబంధించిన స్వచ్ఛ భారత్ స్కీమ్ అని. అంటే స్వచ్ఛ భారత్ భాగంగా స్వచ్ఛ ఆంధ్ర. మనం స్వచ్ఛ భారత్ అని కళ్ళజోడు గాంధీ తాతను అలాగే పెట్టుంటాడు స్కీము. దానికి ఆ పథకానికి ఏమో వాళ్ళ కళ్ళజోడు పెట్టుకున్నారు గాంధీ తాతది. ఏడ స్వచ్ఛ ఆంధ్ర పెట్టారనమాట. అది 820 కోట్లు. తర్వాత ఫ్రీ పవర్ ఉంది ఎస్సీ ఎస్టీలకి ఫ్రీ పవర్ ఇచ్చిన దానికి ఎస్సీ ఎస్టీలకి ఫ్రీగా కరెంట్ ఇవ్వాలని ఉద్దేశంతో 400 కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీలకి 200 యూనిట్ల దాకా కరెంట్ లేకుండా చేశాడు. ఈసారి పాఠశాలల్లో కూడా ఫ్రీ కరెంట్ ఇవ్వబోతున్నారు అని లోకేష్ గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు నేను అనేది ఒకటమ్మా, గతంలో శ్మశానం అన్నాడు, ఒక రాజధాని కూడా కట్టకుండా పోయింది కదా. ఇప్పుడు రాజధాని విషయానికి వస్తుందా, సోషల్ సర్వీస్ చెప్పా. ఇప్పుడు రాజధాని మనోడు వాడు ప్యాలెస్ కట్టుకున్నాడు, రాజధానికి ఒక కిటికి కూడా పెట్టకుండా 451 కోట్లు పెట్టి ఏడ రుచికొండకు బోడిగుండు కొట్టి అది రాజధాని అన్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు అమరావతి రాజధాని ఆంధ్ర కళల ప్రజా రాజధానికి 6,000 కోట్లు పెట్టిండు. దానికో ఇంటర్నల్ రోడ్లకి 4,220 కోట్లు పెట్టిండు. ఈ ఓవరాల్గా కలుపుకోండి 10,220 కోట్లు పెట్టిండు ఈ బడ్జెట్లో రాజధానికి. ఎవడ మగాడు అడుగుతుండ. అంటే ఒక రాజధాని నిర్మాణం కోసం రోడ్లకు కానీ మౌలిక వసతులకు కానీ ప్రజా రాజధాని నిర్మాణం కోసం 10,220 కోట్లు బడ్జెట్లో పెట్టిండు. వాడేం పెట్టిండు? శ్మశానం అన్నాడు. అది సమాధులు కట్టుకోవటానికి పనికిరాదన్నాడు. వాడి ప్యాలెస్ మాత్రం కట్టుకున్నాడు. ఋషికొండ కోట మీద 431 కోట్లు పెట్టి ప్రసాదనం పాడుపోయిన బిల్డింగ్లు కట్టుకున్నాడు. అందువల్ల ఎవడు గొప్పోళ్ళు ఇక్కడ ఈ ఒక్క పాయింట్ టేక్ ఓవర్ తీసుకోవచ్చు. తర్వాత తీసుకుంటే పోర్టులకు సంబంధించి పోర్ట్లు ఎయిర్పోర్ట్లకు సంబంధించి మచిలీపట్నం, భావనపాడు, కృష్ణపట్నం, రామాయపట్నం. మళ్ళీ చెప్తుండా, పట్నం అంటే ఏంది? చిన్నపట్నం మొదలుకొని ఎక్కడికి కళింగపట్నం దాకా పోర్టులు ఎన్నో నిర్మించవచ్చు, ఇరువిరిగా ధనమార్జించవచ్చు అన్నారు పెద్దోళ్ళు. అలాగే పోర్టులకు సంబంధించి మచిలీపట్నం, భావనపాడు, కృష్ణపట్నం, రామాయపట్నం. ఎయిర్పోర్ట్లకు సంబంధించి భోగాపురం, విజయవాడ రీజనల్ ఎయిర్పోర్టు, న్యూ ఇండస్ట్రియల్ నోట్స్కి సంబంధించి 605 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో పెట్టారు. ఇవన్నీ కూడా దీన్ని ఏమంటారంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. సో నెక్స్ట్ చూస్తే ఎనర్జీ సెక్టార్ అంటే పవర్ సెక్టార్, ఎలక్ట్రికల్ సెక్టార్కి సంబంధించి 13,600 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో కేటాయించారు. తర్వాత ఇన్నోవేషన్ కొత్తగా వచ్చింది హబ్బు, టాటా ఇన్నోవేషన్ హబ్బు. ఇన్నోవేషన్ అంటే నూతన ఆవిష్కరణలు కనుక్కోవడానికి రీసెర్చ్కి 10 కోట్లు మొట్టమొదట కేటాయించారు. ఈ 10 కోట్లు కాస్త 100 కోట్లు చేస్తే బాగుండు. 10 కోట్లతో ఇన్స్ట్రుమెంట్స్ కూడా రావు, దీనికి పెంచాలి. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్బు ఏదైతే ఉందో, ఇన్నోవేషన్ అంటే నూతన ఆవిష్కరణలు కనుక్కుండేటటువంటి, ఇది 10 కాస్త 100 నుంచి 1000 కోట్లు పెట్టిన అభ్యంతరం లేదు. 10 కోట్లు 100 కోట్లు చేయమంటుండే సర్దుబాటు చేసి, ఇది పెంచాలి. తర్వాత రియల్ టైం గవర్నెన్స్కి సంబంధించి 101 కోట్లు పెట్టాడు. ఆర్టీజీఎస్ పథకానికంటే రియల్ టైం గవర్నెన్స్ సొసైటీకి, సీఎం కాల్ సెంటర్కి ఎమర్జెన్సీకి ఫోన్ చేసుకోవడానికి దానికి 101 కోట్లు పెట్టిండు అనమాట. తర్వాత ఇన్సెంటివ్స్ అండ్ ఐటీ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీస్ ఆర్గనైజేషన్ అంటే ఇన్సెంటివ్స్ అంటే కంపెనీలు పెట్టే వాళ్ళకి కొంత డబ్బులు ఇస్తాం. ఇన్సెంటివ్స్కి సంబంధించి ఒక 300 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. సో ఇంతవరకు నేను చెప్పగలిగింది ఏంటంటే, ఇంక ఫార్మర్ అండ్ అగ్రికల్చర్కి సంబంధించి అన్నదాత సుఖీభవ అంటే రైతు భరోసా. అన్నదాత సుఖీభవ కూటమి ప్రభుత్వం పథకం, పాత రైతు భరోసా ఉండేది, అది 6,300 కోట్లు కేటాయించి. తర్వాత ఏపీ కమ్యూనిటీ మేనేజ్డ్ న్యాచురల్ ఫార్మింగ్ అంటే మనకి న్యాచురల్తో పంటలు పండించేసి వాళ్ళకి రైతులకి ఇచ్చే సబ్సిడీ 62 కోట్లు పెట్టారు. న్యాచురల్ ఫార్మింగ్ అంటే ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ తగ్గించేసి అది ఒకటి. తర్వాత ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్, గతంలో జలగన్న 3,000 కోట్లు పెడతానని చెప్పి 3 రూపాయలు కూడా పెట్టాల. ఈ కూటమి ప్రభుత్వం 300 కోట్లు పెట్టింది. ఇది సరిపోదు, ఇంకో 0 యాడ్ చేసి 3,000 కోట్లు పెట్టాల్సి ఉంది. ఐఎమ్ డిమాండెడ్, నా వ్యక్తిగత డిమాండు.
300 కోట్లు సరిపోవు, 3000 కోట్లు పెట్టండి, రైతులకి ఎంత ఇచ్చిన స్టెబిలైజేషన్ ఫండ్ అంటే ధరల స్థిరీకరణ ఇది. గతంలో జలగన్న పుస్తకాలు అంకెలు రాసుకున్నాడు కానీ పెట్టలా. కానీ కూటమి ప్రభుత్వం వచ్చినాక 300 కోట్లు పెట్టింది కాబట్టి దాన్ని ఇంత ధరలు తగ్గినప్పుడు రైతులకి ఇయటానికి, ఇప్పుడు మిర్చి ధరలు తగ్గినాయి ఇయటానికి, అట్లా దాన్ని 300 కాదు 3000 కోట్లు చేయమని రిక్వెస్ట్ చేస్తుండా బడ్జెట్ మంత్రికి. తప్పే లేదు, రైతుకి అందరికి అన్నం పెట్టి రైతుకు సున్నం పెట్టొద్దు. తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ హెచ్ఎన్ఎస్ కానీ, తర్వాత ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కానీ, గోదావరి డెల్టా కానీ, కృష్ణా డెల్టాకి ఈ రైతులకు సంబంధించినటువంటి కాలువలు, పంట కాలువలు, పూడికి తీతలు ఎన్ని ఉంటాయి కదా, చెరువుల మీద కంప చెట్లు తీయడం 11,314 కోట్ల రూపాయలు పెట్టడం జరిగింది. సో కాబట్టి ఇది మంచిదే, బ్రహ్మాండంగా ఉంది, సరిపోద్ది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 6,705 కోట్లు పెట్టింది. తర్వాత ఈ పోలవరం ప్రాజెక్టుకి మనం కట్టాల్సిన పని లేదు. ఏంటంటే పోలవరం కాలువలు పోతాయి, ఆ కాలువలకు పెట్టిన డబ్బు. పోలవరం లెఫ్ట్ కెనాలు, రైట్ కెనాలు పోతుంటాయి, వాటికి మనం ఖర్చు పెట్టుకోవాలి. కాబట్టి పోలవరం మెయిన్ డ్యామ్కి, ఆర్ఆర్కి మొత్తం వాళ్ళు ఇస్తారు, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు. మెయిన్ డ్యామ్కి కానీ, భూసేకరణకు కానీ, రీహాబిటేషన్కి కానీ ఆర్ఆర్ ప్యాకేజ్ మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ కట్టి మనకి ఇవ్వాలి. ఈ కాలువలు ఏవైతే ఉంటాయో వాటికి స్టేట్ గవర్నమెంట్ పెట్టుకోవాలి. దానికి పెట్టారనమాట 6,705 కోట్లు. అర్థమవుతుందా? అది అన్నమాట. తర్వాత జల్ జీవన్ మిషను 2,800 కోట్లు, పవన్ కళ్యాణ్ కళల పథకం ఇది 2,800 కోట్ల రూపాయలు. అంటే స్వచ్ఛమైన తాగునీరు, గ్రామీణ ప్రాంతంలో ఇంటింటికి తాగునీరు ఇవ్వటానికి పథకం ఈ జల్ జీవన్ మిషన్ పథకం. దీనికి కూడా బడ్జెట్ ఇంకొంచెం పెంచితే బాగుండు. ఈ 2,800 కోట్లు కాదు, దీన్ని ఏంటంటే పెంచాలి, దీన్ని డబల్ చేసినా మంచిదన్నమాట. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన అంటే ప్రీ డ్రాప్డ్ మోర్ క్రాప్ అన్నాడు. ప్రీ డ్రాప్డ్ మోర్ క్రాప్ అంటే డ్రిప్ ఇరిగేషన్ అమ్మాయి గతంలో లేదు, 0. జలగన్న గవర్నమెంట్లో 0. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు 6 జిల్లాల్లో హార్టికల్చర్ హబ్బుగా ఉంటుంది. రాయలసీమ కానీ, తర్వాత నెల్లూరు కానీ, ప్రకాశం జిల్లాలో హార్టికల్చర్ వాళ్ళకందరూ పూల మొక్కలు, పండ్ల తోటలు వేసుకునే వాళ్ళకందరికి 500 కోట్లు డ్రిప్ సబ్సిడీ అనమాట. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ బడ్జెట్ అయితే నాకు నచ్చింది, ప్రజలు మెచ్చారు అని చెప్పగలను. మధు గారు, ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలి అంటే ముఖ్యంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద దృష్టి పెట్టాలి, దానికి ఎక్కువ నిధులు కేటాయించాలి అంటారు. అయితే ఈసారి 48,000 కోట్లకు పైగానే ఈసారి బడ్జెట్లో ప్రవేశపెట్టడం అయితే జరిగింది. మరి గత జగన్మోహన్ రెడ్డి హయాంలో మరి ఏ విధంగా ఉండేది బడ్జెట్? ఆయన అంటే ఇప్పుడు వాళ్ళు ఏవైతే విమర్శలు చేస్తున్నారో, ఈ నిరుద్యోగ భృతి కావచ్చు, అలాగే అన్నదాత సుఖీభావ కావచ్చు, ఇవన్నీ వీటికి ఎంత బడ్జెట్ను వాళ్ళు కేటాయించడం జరిగింది? మీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చెప్పమంటారా? జలగన్న టైంలో విల్ ఎక్స్ప్లెయిన్. జలగన్న క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వచ్చి జలగన్న టైంలో పుస్తకాల అంకెల గారడి చూపించిన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చెప్తా. 23-24లో వచ్చేసరికి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 41,106 కోట్లు, అంటే రమారమి 107 కోట్లు. తర్వాత 24-25లో వీళ్ళు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద చూపించింది 58,510 కోట్లు 24-25లో. అది జలగన్న టైం చెప్పా. ఇది 24-25 అంటే చంద్రబాబు నాయుడు గారి పీరియడ్ చెప్పా, 58,510 కోట్లు. తర్వాత రివైజ్డ్ ఎస్టిమేషన్ అంటారు, అంటే బిఫోర్ ఎస్టిమేషను, రివైజ్డ్ ఎస్టిమేషన్లో 24-25 అనుకుంటే అప్పుడు అనుకున్నది ఎంత? 58,510 కోట్ల 26 లక్షలు ఖర్చు పెడతాం అనుకున్నారు బిఫోర్ ఎస్టిమేషన్. కానీ రివైజ్డ్ ఎస్టిమేషన్కి వచ్చేళ్ళకి 50,265 కోట్లు ఖర్చు పెట్టింది బాబు గారి గవర్నమెంట్. అప్రిషియేట్. అంటే మనోడి కథ ఏంటి ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే క్యాపిటల్ వచ్చి 23-24లో ఈ ఎక్స్పెండిచర్ చూడండి, అంటే ఇంచుమించుగా మనకు 9,000 కోట్లు పెరిగిందా లేదా? ఓకే, నెక్స్ట్ ఇప్పుడు కొద్దాం. ఇప్పుడు రెండో బడ్జెట్లో ఎంత పెట్టాడంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 71,196 కోట్లు పెట్టారు. అమాంతం 21,000 కోట్లు పెంచాడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఎవరు మగాడు? అందువల్ల ఏంటంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గురించి బాబు గారికి చెప్పాల్సిన పనిలే. అంకెల అండ చూసుకొని పోజు కొట్టే హీరో కాదు చంద్రబాబు నాయుడు. పనిమంతుడికి పనికి మాలినోడికి ఉన్న తేడా. అప్పు చేస్తే మగాడు, ఎగ్గొడితే వీరుడు. అప్పు చేస్తే మగాడు, ఎగ్గొడితే వీరుడు. ఈ అవలక్షణం గల్లోడు జగన్మోహన్ రెడ్డి అనమాట. అందువల్లనంతే గడియారం పెట్టుకున్న ప్రతివాడు కాలంతో పరిగెత్తడు. గడియారం పెట్టుకున్న ప్రతివాడు కాలంతో పరిగెత్తడు. నేను దానికి ఏమంటానంటే డబ్బు మనిషి జగన్, అభివృద్ధి కేర్ ఆఫ్ సిబిఎన్.
డబ్బు మనిషి జగన్, అభివృద్ధి కేర్ ఆఫ్ సిబిఎన్. జగన్ చూపు శవం వైపు, జగన్ చూపు శవం వైపు, సిబిఎన్ చూపు అభివృద్ధి వైపు. అర్థమైందా? అందువల్ల మనం గతంలో ఏముండే అంటే బస్సు రైల్వే ఛార్జీలు, కరెంటు ఛార్జీలు ఎందుకు పెంచినవరా అంటే లాఠీ ఛార్జీలు ఉంటాయనేవాడు. గతంలో బస్ ఛార్జీలు, రైల్వే ఛార్జీలు ఎందుకు పెంచినవరా జలగన్న అంటే ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫండమెంటల్ రైట్, ఆర్టికల్ 19(1) ప్రకారం అడిగితే లాఠీ ఛార్జీలు ఉన్నాయి అన్నాడు. ఇప్పుడు ఆ లాఠీ ఛార్జీలు లేవు. అందువల్ల సుపరిపాలనకు, సదాలోచనకు, సంస్కారానికి మూలం ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. సుపరిపాలన చేస్తుంది, సదాలోచన చేస్తుంది. లాఠీ ఛార్జీలు నిల్లు అంటే లాఠీ ఛార్జీలు ఉన్నాయి ఎవరికి? కలికాల కాలకేయులు ముట్టగకి, బూతులు ఫ్యాక్టరీ, బూతుల పార్టీలో ఉన్న కాలకేయులకి మాత్రం వాళ్ళకైతే లాఠీ ఛార్జీలు ఉన్నాయి. సామాన్యులకి, ప్రజలకి వాక్ స్వాతంత్రం ఉంది, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, జీవించే హక్కు ఆర్టికల్ 21 ఫ్రీగా ఉంది. కానీ కలికాల కాలకేయులు ముఠాకి, కలికాల జగనాసురుడు వారసులకు మాత్రం బూతుల ఫ్యాక్టరీ పార్టీకి దోలదీరిపోతుంది. ప్రజలు కూడా అదే కోరుకుంటారు. వాళ్ళకి బిఎన్ఎస్ చట్టాలు పనికిరావు. గరుడ పురాణంలో ఉండే 28 ఘోర శిక్షలు అమలు చేయాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఒకసారి గరుడ పురాణంలో ఉండే శిక్షలు వేయాలని సైకో ఫ్యాక్టరీలో తయారైన మనుషులకి గరుడ పురాణంలో ఉండేటటువంటి శిక్షలు అమలు చేయాలని ప్రజలందరూ ఏ కళ్ళతో ఎదురు చూస్తారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.